కైకేయి దాసి మంతర. కైకేయి ఎవరి మాయాజాలంతో తన మనస్సును మార్చుకుంది? మంతర. దశరథుని కైక కోరిన వరాలు 2. అవి ఏవి? భరతుడికి పట్టాభిషేకం, రాముడికి 14 సంవత్సరాలు వనవాసం. రాముని యొక్క దాసుడు స్నేహితుడు ఎవరు? గుహుడు. రాముడు అరణ్యవాసంలో ప్రథమంగా ఎవరి ఆశ్రమాన్ని దర్శించాడు? భరద్వాజముని ఆశ్రమం. భరద్వాజముని ఆశ్రమం నుండి శ్రీరాముడు ఎక్కడికి చేరుకున్నారు? కూట పర్వతం. రాముని వియోగంతో దశరథుడు ఎప్పుడు మరణించాడు? రాముడు అడవికి వెళ్ళిన 7వ రోజున. దశరథుని ఉత్తర క్రియలు నిర్వహించమని వశిష్ఠుడు ఎవరిని ఆదేశించాడు? భరతుడు. సీతారామ లక్ష్మణులు ఏ నదిలో దశరథునికి తిలోదకాలు ఇచ్చారు? మందాకిని నది. సీతారామ లక్ష్మణులు భరతుడు ఎవరికి పట్టాభిషేకం చేశాడు? రాముడి పాదుకులకు. వనవాసానంతరం రాముడు అయోధ్యకు తిరిగి రానట్లయితే భరతుడు ఏమి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు? అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరామాదులు చిత్రకూటం నుండి ఎక్కడికి ప్రయాణించారు? దండకారణ్యం. దండకారణ్యంలో శ్రీరామాదులు మొదటగా ఏ ఆశ్రమాన్ని సందర్శించారు? అనసూయ ఆశ్రమం. గోదావరి నదీ తీరానున్న క్షేత్రం పంచవటి. దండకారణ్యంలో శ్రీరామాదులు సందర్శించిన ముఖ్యమైన ఆశ్రమం అగస్త్యముని ఆశ్రమం. దండకారణ్యంలో రాముడు చేత వధించబడిన వాడు విరాధుడు. విరాధుడు పూర్వజన్మంలో ఎవరు? తుంబుడు అనే గంధర్వుడు. తుంబురుడికి శాపమిచ్చినవాడు కుబేరుడు. రామాదులు ఎక్కడ తమ నివాసాన్ని నిర్మించుకున్నారు? పంచవటి. శ్రీరాముడిని తనను వరించమని కోరిన రాక్షస స్త్రీ ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ తన బాధలను ఎవరికి మొరపెట్టుకుంది? కరదూషణులకు. శూర్పణఖ తన పరాభవాన్ని ఎవరికి వివరించింది? రావణుడు. సీతను అపహరించడానికి రావణుడు ఎవరి సహాయం కోరాడు? మారీచుడు. మాయావి మారీచుడు ఏ రూపం ధరించాడు? బంగారు లేడి. సీతాపహరణ సమయాన రావణుణ్ణి ఎదిరించింది ఎవరు? జటాయువు. సీత తన నగల మూటను ఏ ప్రదేశంలో పడేసింది? ఋష్యమూక పర్వతం. సీతాపహరణాన్ని రాముడికి వివరించింది ఎవరు? జటాయువు. జటాయువుకు దహన సంస్కారాలు చేసింది ఎవరు? రామ లక్ష్మణులు. కబంధునికి శాప విమోచనం కావించింది శ్రీరాముడు. కబంధుడు పూర్వజన్మంలో ఎవరు? గంధర్వుడు. సుగ్రీవునితో స్నేహం చేయమని శ్రీరామునికి చెప్పిన రాక్షసుడు ఎవరు? కబంధుడు. శబరి ఆశ్రమం ఎక్కడ ఉంది? పంపా నది తీరంలో. శబరి ఎంగిలి పండ్లను పెట్టింది ఎవరికి? శ్రీరాముడికి. రామునికి ఎంగిలి పండ్లను పెట్టింది ఎవరు? శబరి. వాలి ఏ రాజ్యానికి రాజు? కిష్కింధ. వాలి భార్య తారా. సుగ్రీవుని భార్య రుమా. సుగ్రీవుని మంత్రి హనుమంతుడు. హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో ఎవరిని కలిశాడు? రామ లక్ష్మణులు. రాముడు సుగ్రీవునికి ఏమని మాట ఇచ్చాడు? రాముడు సుగ్రీవునికి ఒకే ఏమని మాట ఇచ్చినాడు? ఎవరికి? కిష్కింధకి రాజును చేస్తానని కదా మాట ఇచ్చిందే, మర్చిపోకూడదు. సుగ్రీవుడు రామునికి ఏమని మాట ఇచ్చాడు? సుగ్రీవుడు రాముడికి ఏమని మాట ఇచ్చినాడు? సీత జాత వెతికి తెలియచేస్తానని మాట ఇచ్చాడు. వాలిని జయిస్తానని సుగ్రీవునికి రాముడు ఎలా నమ్మకం కలిగించాడు? సప్తతాళ వృక్షాలను ఒకే బాణంతో ఖండించి నమ్మకం కలిగించాడు. వాలి ఎదుటివారి సగం శక్తిని ఎలా క్షీణింపజేస్తాడు? ఇంద్రుడు ఇచ్చిన మణిమాల
ధరించుట చేత. ధరించు చేత. సుగ్రీవుడు వాలి నిర్యానంతరము కిష్కిందకు ఎవరిని యువరాజుగా నియమించాడు? అంగదుడు. సీతాన్వేషణకు రాముడు పెట్టిన గడువు ఎంత? 4 నెలలు. సీతాన్వేషణకై దక్షిణ దిశకు వెళ్ళడానికి నియమింపబడిన దళ నాయకుడు ఎవరు? అంగదుడు. వెరీ గుడ్.